ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు ట్రెండీగా రెస్టారెంట్లో ఇప్పుడు మటన్ కర్రీస్తో రాగి ముద్ద మటన్ పులుసు తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. ఉల్లిపాయలను ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక 10 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా వేస్తున్నాను. తర్వాత ఇవి చింతపండుని ఐస్ క్యూబ్ లాగా చేశాను. చింతపండు నానబెట్టి మిక్సీ పట్టి ఐస్ ట్రేలలో వేస్తే ఇలా ఐస్ క్యూబ్ లాగా తయారవుతుంది. తర్వాత ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఇలా గట్టిగా పిసికితే ఇలా చింతపండు రసం అనేది రెడీ అవుతుంది. మనకు టైం అనేది సేవ్ కూడా అవుతుంది. ఇలా ఒకవేళ నీళ్ళల్లో ఏమైనా ఇలా నారల్లాగా వస్తే ఇలా నీళ్ళల్లో ఉంటే తీసేయండి. తర్వాత మీకు నచ్చినన్ని నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను మటన్ పులుసుకి కావాల్సినవి ఒక 750 గ్రాముల మటన్ని తీసుకున్న. ఫ్రెష్ మటన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. తర్వాత మటన్ని ఇలా నీళ్ళతో కడిగి ఒక జాలీలో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల నూనె వేసాను. పల్లి నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ వచ్చే వరకు మూత పెట్టాలి. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా దంచుతున్నాను. ఒక 10 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్కను పొట్టు తీసి ఇలా దంచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేయాలి. పచ్చివాసన లేకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నీళ్ళల్లో నుంచి తీసేసిన మటన్ని వేయాలి. తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే మంచిది. తర్వాత వాటిని కూడా మొత్తం మటను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఇలా మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీరని నీళ్ళల్లో కడిగి తీసి ఇలా వేసుకోవాలి. సగాన్ని కొత్తిమీర, పుదీనాని ఇలా ముందుగా వేసుకోవాలి. తర్వాత మటన్ ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా మటన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కారం తగినట్టుగా నేను 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు వేసాను. మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. కొంతమంది కారం తగ్గించి వేస్తారు, కొంతమంది కారం ఎక్కువగా తింటారు. కాబట్టి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత అన్నిటినీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత మటన్ మసాలా, ఒక స్పూన్ మటన్ మసాలా, ఏ కంపెనీ మటన్ మసాలా అయినా బాగుంటుంది. నేను హీరా కంపెనీ మటన్ మసాలా తీసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ మటన్ మసాలా వేసి కలుపుకున్నాను. మొత్తాన్ని కలిపి ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసాను. తర్వాత మనం రసం తీసిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని కలిపి మీకు తగినట్టుగా నీళ్ళని పోసుకోండి. నేను ఒక చిన్న సైజు, మీడియం సైజు చెంబుతోటి ఒక నిండుగా నీళ్ళని వేసాను. మటన్ ముక్కలు
ముక్కలు మునిగే వరకు నీళ్ళని పోసుకోండి, కొద్దిగా పైకి వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 6 విజిల్లు, మటన్ ఫ్రెష్ది అయితే ఒక 4 విజిల్లు అయితే సరిపోతాయి. ఒకవేళ మటన్ ముదురు అయితే 8 విజిల్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చింతపండు రసం వేసాం కాబట్టి అంత తొందరగా ఉడకదు కాబట్టి 8 విజిల్లు అయితే సరిపోతాయి. తర్వాత మటన్ ఇలా ఉడికిపోయింది చూడండి, మటన్ పులుసు రెడీ అయింది. చాలా చాలా టేస్టీ అయిన మటన్ పులుసు. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా? తెలంగాణ స్టైల్ మటన్ పులుసు. తర్వాత మనం రాగి ముద్దను తయారు చేసుకుందాము. మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా తినే రైస్ అయినా తీసుకోవచ్చు. బియ్యాన్ని నేను ఎప్పుడు తినే సన్న బియ్యాన్నే తీసుకుంటున్నాను. సగం కప్పు బియ్యాన్ని తీసుకొని ప్రెషర్ కుక్కర్లో మనం ఈ నీళ్ళని ప్రెషర్ కుక్కర్లో ఈ గ్లాస్లో ఉన్న బియ్యాన్ని పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడిగితే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. తర్వాత నీళ్ళతో కడిగి నీళ్ళను ఉంచేసి సగం గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసి కొద్దిగా సన్నుప్పు వేసి, 1 స్పూన్ సన్నుప్పు కూడా వేయండి. నీళ్ళల్లో వేసి మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్ ఎంత మోతాదులో ఉడుకుతుందో మీకు చూసి పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత రాగి పిండి సగం కప్పు, బియ్యాన్ని ఎంత తీసుకుంటున్నామో అంతే రాగి పిండి తీసుకోవాలి. తర్వాత అన్నం ఉడికిన తర్వాత రాగి పిండిని ఇలా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 2 కప్పుల నీళ్ళని పోస్తున్నాను. 2 కప్పుల నీళ్ళు పోసి, ఒకవేళ ముందు ఉప్పు బియ్యం ఉడికేటప్పుడు ఉప్పు వేయకపోతే ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు వేసుకొని సన్నుపైన దొడ్డు పైన 1 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో రాగి ముద్ద అనేది రెడీ అవుతుంది. రేషన్ బియ్యం తీసుకుంటే తొందరగా బియ్యం అనేది సరిగా ఉడకదు. మీరు ఎప్పుడు తినే వాళ్ళైతే రేషన్ బియ్యం వాడండి, లేకపోతే సన్న బియ్యం అయితే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ రాగి ముద్ద రెడీ అవుతుంది. సన్న బియ్యం అయితే చాలా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది రాగి ముద్దకి. తర్వాత మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి గట్టిగా మెదిపితే ఇలా రాగి ముద్దను సర్వ్ ఒక గిన్నెలోకి తీసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన రాగి ముద్ద రెడీ అయింది. మటన్ పులుసు దాంట్లోకి వేసుకొని కాంబినేషన్గా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.